హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే వ్లాగ్ అనమాట. సో ఈరోజు నేను వీడియో పెట్టుకొని మొత్తం క్లీనింగే అనమాట. క్లీనింగ్ వీడియోని తీసాను అనమాట. నేనే ఈరోజు స్టాండ్ పెట్టి వీడియో మొత్తం తీసాను అనమాట. సో ఈరోజైతే అంట్లన్నీ సింక్లో వేసేసి ఫస్ట్ నేను ఎవ్రీడే మాత్రము బండ క్లీన్ చేసుకుంటాను అనమాట. వంటగదిలో ఇవి ఉంటాయి కదా, సో అది క్లీన్ చేయండి నాకు అసలు వంట చేయబుద్ధి కాదు. అది నీట్గా ఉంటేనే చేయబుద్ధి. అది వంట చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత కానీ చేసే ముందు కానీ అవంతా నాకు నీట్గా ఉంటేనే వంట చేయబుద్ధి అయింది, తినబుద్ధి అయింది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఎవ్రీడే మార్నింగ్ నేను అదంతా డైలీ రోజు క్లీన్ చేస్తాను అనమాట. మరీ అంత ఓవర్ క్లీనింగ్ కాదు, నాకు మంచిగా అనిపించే అంతవరకు అయితే నేనైతే క్లీన్ చేసుకుంటా ఎవ్రీడే. అయితే మా స్టవ్ అయితే ఇది పెళ్ళి కాకముందే మా హస్బెండ్ తీసుకున్నాడు అనమాట. అక్కడ కనకల్లో జాబ్ చేసేటప్పుడు బ్యాంక్లో. సో అప్పుడే కొంచెం వాటర్ పడి అదంతా చిలుము పట్టి ఉండే. అప్పటి నుంచి నేను ఎంత నీట్గా క్లీన్ చేసినా బర్నర్లు ఉంటాయి కదా, బర్నర్ మాత్రం చిలుము పట్టే ఉంటుంది అప్పుడు అది. సో అవైతే అప్పుడు అలానే ఉంటాయి. నిన్నైతే మా చెల్లి చపాతీ చేసింది రాత్రి. చపాతీలు చేస్తే మొత్తం అంతా గోధుమ పిండే పడింది అంతా, అసలు అంతా ఎక్కడ పడితే అక్కడ. అందుకే మళ్ళీ బిందెకి కూడా మొత్తం నీట్ క్లీన్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఒకసారి కడిగేసి అంతా బండ మీద అంతా రోజు డైలీ అయితే క్లీన్ చేస్తాను అనమాట. సో క్లీన్ చేస్తూ ఉన్నా. ఈరోజు ఎట్లా సండేనే కదా అని సండే అయినా కాకుండా కూడా ఎవ్రీడే అయితే క్లీన్ చేస్తాను అనమాట. సో అదనమాట. ఇంకా క్లీన్ చేసేసి నెక్స్ట్ అయితే అంట్లు స్టార్ట్ చేస్తాను అనమాట. ఎవ్రీడే ఫస్ట్ బండ అయితే క్లీన్ చేసిన తర్వాతే అనమాట అంట్లు స్టార్ట్ చేసేది. అట్లా అనమాట. అనుకోవచ్చు మరి అంత ఓవర్గా చెప్తుంది, ఎవరు క్లీన్ చేసుకోరా అన్నట్టు. అదేం అని కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది కదా. సో మీరు కూడా నాలాగా ఎంతమందికి అలా హ్యాబిట్ ఉంది కామెంట్ చేయండి. మీరు కూడా నాకు ఎంతమంది అలా మ్యాచ్ అవుతారో, నీట్గా లేనిది ఎవరికి ఏం చేయబుద్ది కదా. అట్లా ప్రతి ఒక్కరికి కొంచెం హ్యాబిట్స్ ఉంటాయి కదా. సో అట్లా నాలాగా కొంతమంది ఎవరైనా ఉంటే అట్లా కామెంట్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కోలాగా బిహేవ్ చేస్తారు. అందరూ ఒకేలా ఉండాలని ఏం రూల్ ఉండదు, అందరూ సేమ్ ఉండాలన్నది. ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచనలు ఉంటాయి కదా. సో నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే కూడా కామెంట్ చేయండి. అట్లాగే అని చెప్పేసి ఇంకా ఈరోజైతే టిఫిన్ కోసము దోశ ఉందన్నమాట, దోశ చట్నీ. సో అందుకని చెప్పేసి ఇంక నిదానంగానే అంతా క్లీన్ చేసుకుంటా అట్లా చేస్తున్నా అనమాట. సో మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత అంట్లు కూడా అన్నీ తోమేసాను అనమాట. ఇదిగో ఇక్కడ ఇంతకుముందు అయితే ఇలాంటి షీట్స్ కొనాలంటే చాలా రేట్ అనిపించింది. అసలు నేను ఎప్పుడు కొనేదాన్ని కదా, అబ్బా త్రీయే వస్తాయి కదా అవి, అది అట్లా క్లాత్ లాగా వచ్చినాయి కదా. నేను చాలా వాళ్ళ దగ్గర చూసినా కానీ అవి కొనాలంటే ఒక 3 ప్యాకెట్లు 3యే వస్తాయి. ఆ 3 కూడా 200, 300 అట్లా కాస్ట్. అబ్బా ఇంత కాస్ట్ పెట్టి మనం అవి కొనాలా అని నేను ఫీల్ అవుతుండే. ఎప్పుడు కొనలే అనమాట. ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత మాత్రం కొన్నా అనమాట. ఇంకా క్లాత్లు అవన్నీ ఎందుకులే, ఇది ఒకసారి కొంటే అదే 1 ఇయర్ అట్లనే అవే ఉంటే నీట్గా కడిగి శుభ్రం చేసుకుంటా అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్నా అనమాట. ఇక్కడికి వచ్చిన ఎప్పుడు మేము ఆగస్ట్ 1 వచ్చినాం కదా, అప్పుడు తీసుకున్నా అనమాట. అప్పటి నుంచి ఫస్ట్ దాంతో రఫ్ చేసిన తర్వాత ఇది కొంచెం తడి చేసేసి నీట్గా రఫ్ చేస్తే మొత్తం నీట్గా అవుతుంది కదా. సో అప్పటి నుంచి ఇది యూజ్ చేసి నా వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడైతే నేను మా వీధిలో సండే రోజు మార్కెట్ పెడతారనమాట, సంతలాగా పెడతారనమాట. ఈ ఏరియాలో ఉండే చుట్టుపక్కల అంతా ఒక సరౌండింగ్స్ మినిమం 300 మీటర్స్ నుండి 400 మీటర్స్ వరకు మొత్తం సంత పెడతారనమాట. సో ఆ చిన్న క్లిప్ ఇంకోటి ఖైరతాబాద్ గణేష్ అది కూడా పెడతాను అనమాట. మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా నా వీడియోని అయితే చూడండి. నీట్గా లేకుంటే ఎట్లనో అనిపిస్తుంది అసలు. అందుకే ఎవ్రీడే అట్లా ఇప్పుడు అయిపోయిందని చెప్పి మొత్తం అట్లా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు అంట్లు తోమేస్తున్నాను మొత్తము. అది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టండి మొత్తం, ఇంకా చాలా సేఫ్ అవుతుంది కదా. ఏం రావట్లేదు నానా, వస్తుందా? హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. ఏం చేస్తున్నారు? నేనైతే సెల్ చూస్తున్నా అని చెప్పు. ఓకే. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా నేహ వచ్చి మధ్యలో ఇట్లా అడుగుతుంది అనమాట. సో నేనైతే ఇంక అవన్నీ కడిగేస్తున్నా. ఏంది వీడియోస్లో ఈ అంట్లు తోమేది, వాషింగ్ వేసేది ఏంది ఇవన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా? సో అట్లా ఏం లేదండి, జస్ట్ ఊరికే షేర్ చేసుకుంటున్నా అనమాట. ఇట్లా నేనైతే ఇలా చేస్తా అని చెప్పేసి మీరు కూడా అందరూ ఎలా చేస్తారో ఏంది అని కూడా మీరు కూడా కామెంట్ చేయండి. అంతే కదా, మనం ఒకరికి కనెక్ట్ అవ్వాలన్నా, ఏదైనా మన గురించి తెలుసుకోవాలన్నా మనం అన్నీ షేర్ చేసుకుంటేనే కదా. సో అట్లా అని చెప్పేసి ఇప్పటి నుంచి నేను ప్రతి ఒక్కటైతే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ప్రతిదీ వీడియోలో షేర్ చేసుకుందామని చెప్పేసి అట్లా అని చెప్పేసి ఈరోజు నేనే స్టాండ్ పెట్టుకొని సెల్ అక్కడ పెట్టేసి వీడియో తీస్తున్నా అనమాట. సో అంట్లన్నీ తోమేసుకుంటున్నా.
అంట్లు కూడా నేనైతే అందరు ఊరికట్ల తోమేసి అట్లా పడేస్తారు కదా, అది కూడా నేను చాలాసేపు తోముతాను అనమాట. నేనేం పెద్ద నానేందుకు పెద్ద గొప్ప అని నేను చెప్పుకోవట్లే, ఎందుకు అది అక్కడ పిచ్చిలాగా అలవాటు అయిపోయింది. నీట్గా లేకుంటే మళ్ళీ ఇంకోసారి కూడా అట్లా తోముతాను అనమాట. ఎందుకో అట్లా అలవాటు అయిపోయింది. అందుకే నాకు ఈ రైట్ హ్యాండ్ కూడా ఎక్కువ చేయి నొప్పి అనమాట, ఎక్కువ పని చేస్తే కూడా. డాక్టర్ కూడా ఆల్రెడీ చెప్పాడు రైట్ హ్యాండ్తో కూడా ఎక్కువ చేయొద్దు, చేస్తే ఇంకా నీ చెయ్యి 5 ఇయర్స్లోనే పడిపోతుంది, ఎక్కువ వర్క్ చేయలేవు నువ్వు అని ఆల్రెడీ చెప్పారనమాట ఫిజియోథెరపీకి వెళ్తే. నాకు ఆ రైట్ హ్యాండ్తో ఎక్కువ వర్క్ చేసినా కూడా ఆ చెయ్యంతా నొప్పి అనమాట, ఎక్కువ వర్క్ కూడా నేను చేయలేను అసలు. సో కానీ తప్పదు కదా, చేసుకోవాలి కదా. సో అందుకని చెప్పేసి అప్పుడప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటా చేతితో, అందుకే 2 హ్యాండ్స్తో వర్క్ చేయమని చెప్పాడు ఆయన. అందుకని చెప్పేసి అప్పుడప్పుడు చేయి నొప్పి తీసిన హీట్ బ్యాగ్ ఉందనమాట, హీట్ బ్యాగ్ అయితే బాగా వర్క్ అవుతుంది. అది మీకు కూడా ఆన్లైన్లో, మాకైతే నేను ఆన్లైన్లో ఒకటి ఆర్డర్ చేసా కానీ అవి అంత వాటర్ పోసుకునేవి అంత యూజ్ అవ్వవు అని చెప్పేసి ఆల్రెడీ లిక్విడ్ అందులోనే ఉంటుంది అనమాట. ఆ లిక్విడ్ ఉండే బ్యాగ్ 250 పెట్టి ఫిజియోథెరపీకి వెళ్తే అతనే ఇచ్చాడనమాట. అదైతే నాకు ఎప్పుడైనా హ్యాండ్ పెయిన్ వచ్చినా కూడా బాగా వర్క్ అవుతుంది నాకు అది. సో అదైతే యూజ్ చేస్తున్నాను అనమాట. నాకు రైట్ హ్యాండ్ అయితే బాగా పెయిన్ వస్తుంది ఎక్కువ వర్క్ చేశానంటే. రెస్ట్ అయితే తీసుకో, ఆ చేతికైతే ఎక్కువ వర్క్ అయితే చేయొద్దు అని చెప్పేసి డాక్టర్ అయితే ఆల్రెడీ చెప్పాడు నాకు. సో అదనమాట విషయము. సో ఎందుకు సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది కాబట్టి అట్లా షేర్ చేశాను అనమాట, అంతే, అంతకు మించి ఏం లేదు. మీరు ఇట్లా మాట్లాడుతున్నందుకు కూడా ఎవరైనా తప్పుగా అయితే ఏం తీసుకోవద్దు, జస్ట్ నేను అన్నీ షేర్ చేసుకుంటా అని చెప్పాను కదా, సో అట్లా అని చెప్పేసి చెప్తున్నా అనమాట. సో దాంట్లన్నీ తోమడం అయిపోయింది, ఎక్కడెక్కడ ఇట్లా నీట్గా ఉందనుకో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. చేసింది కూడా తినాలనిపిస్తుంది, నీట్గా లేకపోతే ఎంత చేసినా కూడా నాకు అసలు తినాలనిపించదు ఎందుకో, అదొక అలవాటు నాకు. నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇల్లు తుడిచేసి. పొద్దున్న ఏం చేస్తున్నావు నాన్న? ఆడుకుంటున్నావా? స్నానం చేద్దురా నాన్న, దానా నాన్న రెడీ అయినావా? రే రే చూడు, ఇక్కడ చూడు, మమ్మీ చెప్పి రే ఐబ్రోస్ వేసుకుంటున్నావా? ఓ తల్లి ఐబ్రోస్ ఎట్టేసుకుంటుందా, ఒరు 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 తల్లి ఆడ చూసిందా ఇంకతో ఐబ్రోస్ ఎట్టేసుకుంటుందా? నానా రే కుత్తులు కత్తులు రారా 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 ఎవరికి ఎవరే లిప్స్టిక్ మా అంత పూసుకోకూడదు నానా, అట్లా పూసుకుంటే పిల్లేంద్ర నాయన, ఈ పిల్ల ఏజ్ ఎంత, ఈ పిల్ల ఎంత, అంత లిప్స్టిక్ పూసుకుంటుంది ఏంది అంటారు నానా. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. ఇంత కొంచెం వస్తుంది, ఎక్కువ ఇంకో ఇట్లా తిప్పట్లా. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎలా ఉన్నా ఎలా ఉన్నా కామెంట్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ లైక్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. ఐ లవ్ యూ ఆల్. మామూలు చెప్పాలి నాన్న, లవ్ యూ ఆల్. I love you. I love you. చెప్పమ్మా. I all. లవ్ యూ ఆల్. I love you all. ఇటు పక్కకు రా, మాట్లాడుకుందాం. మాట్లాడు మా రామా, మాట్లాడుతురా. బాగుండవులే నానా నానా నానా. మేకప్ పోతుందే, ఇక్కడ చూడు మమ్మీ కలిడు అద్దంలో చూసుకొని మురిసి మురిసిపోతుంది. ఒరే 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 మమ్మీ, నేను అద్దంలో చూసి హాయ్ ఫ్రెండ్ మళ్ళీ కలుద్దాం అన్నా. అవునా, ఇంకేమని చెప్పినా? మళ్ళీ కలుద్దాం, బాయ్, సీ యూ, టాటా అన్నా. లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మమ్మీ ఇట్టాను, స్టాండ్ ఇట్ ఈస్ అటెన్షన్, స్టాండ్ ఇట్ ఈస్ అటెన్షన్, స్టాండ్ ఇట్ ఈస్ అటెన్షన్. ఎలా చెప్పా? సూపర్ చెప్పావు నాన్న. థ్యాంక్స్ నాన్న అద్దంలో మళ్ళీ చూసుకుంటుండవా? సరేలే, ఇంత పిచ్చేదిరా రాయడా నువ్వు. నీకే పిచ్చి, నాకు కాదు. ఏ కుత్తులు, ఒరే 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 ఏం
తొందర నాయనా. ఉప్మా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అయిపోయింది ఉప్మా. ఉప్మా ఉప్మా ఈరోజు మా ఇంట్లో ఉప్మా పచ్చడి. హలో ఫ్రెండ్స్, నా పిచ్చి చూడండి. పిచ్చిది, నా పిచ్చిది ఉప్మా తింటుంది. నా పిచ్చిది నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చిందా మేడం? ఇక్కడైతే మధ్యాహ్నంకి కాకరకాయ కూర వేస్తుంది అనమాట. ఇదిగో కాకరకాయలు ఇట్లా ఫ్రై చేసి టమోటా ఉల్లిగడ్డ కట్ చేసి చేస్తుంది అనమాట. కానీ చేదు అయితే ఏం తగ్గలేదు, అట్లనే ఉందన్నమాట చేదు. నువ్వు ఎట్లుంటావు? క్యూటే ఉంటావా? నువ్వు ఎట్టుంటావా? క్యూట్ ఉన్నావా? క్యూట్ ఉన్నావా? ఎట్టుండవు నువ్వు? చెప్పు నాన్న మమ్మీకి. ఇక్కడైతే మేము ఉండే ఏరియాలో మెయిన్ రోడ్ అని చెప్పేసి ఇక్కడ చూడండి. ఈరోజు ఆ సండే కదా, సండే రోజు సంతంతా పెడతారనమాట. సండే రోజు అయితే ఎంత ఫుల్ రష్ ఉంటుంది అనమాట. చూసారు కదా, కింద వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి అనమాట. ఎవ్రీథింగ్ తీసుకొచ్చి సండే నైట్ రోజు అయితే మాత్రం ఇక్కడ బట్టల దగ్గర నుంచి, ఇంట్లో వస్తువుల దగ్గర నుంచి, ఇంకేంటిదంటే హెయిర్ యాక్సెసరీస్ కానీ, మేకప్ కానీ ఎవ్రీథింగ్ అన్ని రోడ్డు మీద తెచ్చేసి అమ్ముతారు అనమాట. ఇక్కడ ఎవ్రీ సండే అమ్ముతారు. అసలు కూడా అయితే ఎంత క్రౌడ్ ఉంటుందో అసలు. ఇదేమో ఇది ఖైరతాబాద్ గణేశుడు అనమాట. అసలు జనాలు అయితే ఎంత మంది ఉన్నారో అంట. అసలు ఫుల్ రష్. అసలు జనాలు కాలు పెట్టకుండా అంత రష్ ఉందనమాట. రసులు వెళ్ళింటే అక్కడ ఒక చిన్న క్లిప్ పెట్టమంటే పెట్టాడనమాట. మేము ఎట్లా వెళ్ళలేమని చెప్పేసి పెట్టాడనమాట. చాలా పెద్ద విగ్రహం, జనాలు అయితే రష్ ఉన్నారని చెప్పేసి సాటర్డే, రేపు మండే, ట్యూస్డే కూడా పిల్లలందరికీ హాలిడేస్ కూడా ఇచ్చారనమాట. ఈ మధ్యాహ్నాలు అవన్నీ ఉంటాయి కదా, స్కూల్కి వెళ్ళలేక ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి పిల్లలకి హాలిడేస్ కూడా ఇచ్చారు. ఇది ఖైరతాబాద్ అనమాట గణేశుడు. డైరెక్ట్గా ఎట్లా చూడలేమని చెప్పేసి వాళ్ళు వెళ్ళారంటే 2.5 hours పట్టిందంట గణేశుడు. దాన్ని డైరెక్ట్గా వెళ్ళి చూడడానికి, దాని ముందుకు వెళ్ళడానికి అంత రష్ ఉందంట. అసలు ఎవరైనా పొరపాటున కాళ్ళ కింద పడినా కూడా తొక్కిసలాట్లా చచ్చిపోవడమే అంట. అంత రష్, అంత ఫుల్ క్రౌడ్ ఉందంట. అసలు అంత క్రౌడ్. ఎందుకంటే ఖైరతాబాద్ అంటే ఫేమస్ కదా హైదరాబాద్లో. సో అంత రష్. అసలు జనాలు చూడండి ఎంత రష్. అందరూ వీకెండ్ కదా, ఇప్పుడు ఫుల్ రష్ ఉంది అసలు. చూడండి ఎంత, చాలా అడుగులు అనమాట, ఎప్పటి నుంచో కదా. సో డైరెక్ట్గా అయితే ఎప్పుడు చూడలే. ఈసారి అయితే చిన్న క్లిప్ యాడ్ చేద్దామని చెప్పేసి, వాళ్ళు ఎట్లా వెళ్ళారు కదా అని చెప్పేసి చిన్న క్లిప్ అయితే ఇందులో యాడ్ చేశాను నేను. మీరు కూడా ఎవరైనా డైరెక్ట్ చూసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. నేనైతే ఎట్లాగా చూడలేనని చెప్పేసి ఒక చిన్న క్లిప్ అయితే ఇందులో యాడ్ చేశాను. పెట్టట్టుంది జనాలు రండి, ఎంత రష్ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.